ఏపీ తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న మొదటి రోజు రాత్రి అమ్మవారు పరమ వాసుదేవుడు అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనాన్నిచ్చారు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా అభయాన్నిచ్చారు. ఈ వాహనంపై అమ్మవారి దర్శనంతో యోగ సిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. వాహన సేవలో పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుచానూరు తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ ఉంటే అప్సరోగణములందరూ కూడా చేసుకున్నాడండి అమ్మవారిని తన హృదయంలో. ఈ భూలోకంలో అమ్మవారి ముందు మనల్ని అనుగ్రహించడానికి, మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందజేయడానికి, అమ్మవారిని మరింత ప్రసన్నంగా చేసి ఆ కరుణను అందరికీ వందే జగన్మాతరు వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడి రంభాది సతులెల్ల చేరి రంభాది సతులెల్ల చేరి. ఇంకా అంతకన్నా పైన మరొక్కటి ఉండడానికి అవకాశం లేనటువంటి వాడు ఆ పైన ఏదన్నా ఉందా? Like this is my 10th time I've come here. Like this time the concept has been given Gajendra Moksha, like Vishnu, Lord Vishnu will be there and on the Garuda, and the కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నది అని అంటే మరి అమ్మవారు విహరించేటటువంటి ఆ తిరుమాడ వీధులే ఆకాశంలాగా కనిపిస్తూ ఉన్నాయి. సూక్తిం సమగ్రయతో న స్వయమేవ